కార్మికుల పని గంటలు ఇప్పుడున్న 8 గంటలకు డ్యూటీకి మనం ఇబ్బంది పడుతున్నాం. దీన్ని 12 గంటలు పెంచుతూ లేబర్ కోడ్లో అట్లాంటి అవకాశం కల్పిస్తూ మేనేజ్మెంట్కు ఉపయోగపడే పద్ధతుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలు మన సిఐటియు, ఏఐటిసి, ఐఎంటిసి, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు ఇతర కార్మిక సంఘాలన్నీ దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో సన్నద్ధమై అది మార్చి 18వ తారీఖున ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగి అక్కడ ప్లాన్ చేసింది. మే 20 అంటే 2 నెలల ముందే ప్లాన్ చేయడం జరిగింది. అందుకే మే 20 జరిగే సమ్మెకి ప్రత్యేకత ఉన్నది. ఇవాళ 10 గంటలే కాదు, ఇప్పుడు కార్మికులకు సంబంధించి మనం యూనియన్ పెట్టుకోవాలంటే వాళ్ళ ప్రతిష్టలో యూనియన్ పెట్టినాం కాబట్టి పోరాడగలిగాం. కానీ యూనియన్ పెట్టుకునే అవకాశం కూడా లేకుండా చేసిన పరిస్థితి. ఇవాళ గ్రామ పంచాయతీ వాళ్ళకైనా, ట్రాన్స్పోర్టర్లకైనా, బిల్డింగ్ వాళ్ళకైనా ఎవరికైనా ఒక యూనియన్ పెట్టుకునే అవకాశం, ఒక రైట్ ఉన్నది. మనం ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926 ప్రకారం మన యూనియన్ పెట్టుకునే అధికారం మనకు ఉన్నది. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత కార్మికులకు కొంత ఉపయోగకరంగా, ఎంతో కొంత ఉపయోగకరమైన చట్టాలను కూడా పూర్తి స్థాయిలో తీసేసిన